నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పవన్ కళ్యాణ్ గారు 2026లో దాదాపు హరిహర వీరమల్లు అది షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత రిలీజ్ కూడా అయిపోయింది. దాని తర్వాత వచ్చి ఓజీ సెప్టెంబర్ 25 అని చెప్పేసి అన్నారు. ఇదే సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అనేసి అన్నారు. కానీ చడి చప్పుడు లేకుండా ఉస్తాద్ భగత్ సింగ్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎండ్ అయిందో కూడా అర్థం కాని పరిస్థితి. సో మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఎప్పుడు ఉండొచ్చు, ఏంటంటే ఏం చెప్తారు? ఈ సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీలో కంప్లీట్ చేశారనే సమాచారం అయితే ఉంది. అయితే పవర్ స్టార్ ఇక్కడికి వచ్చి చేసినప్పుడు చేశారా, లేకపోతే అక్కడ విజయవాడలో పరిసర ప్రాంతాల్లో కొన్ని ఏమైనా షూట్ చేశారో తెలియదు. కానీ మొత్తానికైతే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ వెనక షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, క్లైమాక్స్ పూర్తి అయిపోయింది అని చెప్పి వాళ్ళు అఫీషియల్గా ప్రకటించారు. దాన్ని బట్టి చూస్తుంటే ఇది సినిమా దాదాపు కంప్లీట్ అయిపోయినట్టుగానే చూడాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చూసుకుంటే మనకి హరిహర వీరమల్లు కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే ఓజీ కావచ్చు, ఈ రెండింటిపైనే దృష్టి పెట్టారని చెప్పేసి అనుకున్నారు. కానీ వాస్తవానికి హరిశంకర్ గారి డైరెక్షన్లో రాబోతున్నటువంటి సినిమా ఏదైతే ఉందో ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా మధ్యలో ఎక్కడ రాలేదు. అలాగే ఆ షూటింగ్ జరుగుతుందని కూడా పెద్దగా ఎవరికి కూడా తెలియదు. సో ఎప్పుడు స్టార్ట్ చేసి ఉండొచ్చు, ఎప్పుడు ఎండ్ అయితే ఇప్పుడు అయిపోయిందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి సో ఈ షూటింగ్ని ఎలా చూడాలంటారు? అంటే ఈ మధ్యన వీరమల్లు ఈవెంట్స్లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత వెంటనే ఆయనే చెప్పారు, ఇంకొక 5 రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఓజీ దాదాపు కంప్లీట్ అయిపోయింది అని చెప్పి ఆయనే చెప్పారు. కాబట్టి ఇక క్లైమాక్స్ ముగించేసిన తర్వాత ఆయన దీనికి వీళ్ళు అఫీషియల్గా ప్రకటించేసి ఉండొచ్చు బహుశా. అయితే ఇప్పటికే చూస్తే మైత్రి మూవీ మేకర్ సంబంధించి వాళ్ళు అఫీషియల్గా ప్రకటించేశారు, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి. సో హరిహర వీరమల్లు ఆశించినంత ఫలితాలు దొరకలేదు, కానీ ఓజీ పైన మాత్రం ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి. సో అదేవిధంగా ఉస్తాద్ భగత్ సింగ్ పైన ఎట్లా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏం చెప్తారు? వీరమల్లు కలెక్షన్స్ పరంగా 50% అయితే వాళ్ళు రీచ్ అయ్యారండి. కాకపోతే 2 సినిమాలు కొంత ఎఫెక్ట్ ఇచ్చినాయి అని చెప్పాలి. మహావతార్ నరసింహ ఒకటి, సయారా ఒకటి. ఆ 2 మూవీస్ కూడా హిట్ రేంజ్లోకి వెళ్ళిపోవడంతో కొద్దిగా సోమవారం నుంచి కలెక్షన్స్ అనేది డ్రాప్ స్టార్ట్ అయింది. అందువల్ల అనుకున్న రేంజ్ 50% మరి కొంత కనిపిస్తుంది. అది ఈ వారంలో ఏమన్నా రీచ్ అవుతుందా లేదా, మళ్ళీ కింగ్డమ్ ఉంది. వీరమల్లి మీద కొంత ఎఫెక్ట్ అయితే వీటి ప్రభావం అయితే పడింది. ఇక ఓజీ విషయానికి వచ్చేసరికి సెప్టెంబర్ 25 రిలీజు, అది కన్ఫర్మ్గా తెలిసిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా హరిశంకర్ గతంలో గబ్బర్ సింగ్ అని హిట్ ఇచ్చారు, అది పోలీస్ పాత్రే. ఈ ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా పోలీస్ పాత్రే. ఇప్పుడు దబంగ్ రీమేక్గా ఆ సినిమా గబ్బర్ సింగ్ రూపొందింది. ఇదేమో విజయ్ హీరోగా నటించిన తెరీ రీమేక్గా ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందనేది సమాచారం. అయితే ఈ మధ్యలో ఏమైందంటే కథ మూల కథ పాయింట్ తీసుకున్నారు, కానీ కొంత మార్చారని చెప్పి వార్తలు వచ్చినాయి. లేటెస్ట్గా ఏంటంటే రాశి ఖన్నా ఇందులో హీరోయిన్గా కనిపించడం, శ్రీలీల ఇద్దరు హీరోయిన్లు కనపడటం చూస్తుంటే తెరీ సినిమా అని అన్నట్టుగా వాళ్ళ రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. తెరీ సినిమాలో కూడా సమంత, ఎమీ జాక్సన్ నటించారు. అది కూడా తెరీని కూడా తెలుగులో పోలీసు వాడి పేరుతో ఏదో డబ్బింగ్ కూడా చేశారు ఆ సినిమా. అది పెద్దగా ఇక్కడ తెలుగులో ఆడింది లేదు. అయితే ఏమైందంటే తెరీ సినిమాని బేబీ జాన్గా హిందీలో రీమేక్ చేశారు, అది పెద్దగా ఆడలా. దాంతో వాళ్ళు ఆ సినిమా కాదు ఇది, దీంట్లో చాలా మార్పులు చేసాము, అది పాయింట్ తీసుకున్నాం కానీ అని చెప్పి వీళ్ళు అన్నారు. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు తెరీ సినిమా రీమేకా లేకపోతే ఇది కొత్త కథ అనేది ఇంకా క్లారిటీ లేదు. కొన్ని మార్పులు చేర్పులు చేసి ఉండొచ్చేమో అనిపిస్తుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే 10 సంవత్సరాలుగా హిట్ లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక పెద్ద హిట్, అంటే ఇండస్ట్రియల్ హిట్ తీసుకొచ్చింది మాత్రం హరిశంకర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ టైంలో గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యి ఇండస్ట్రియల్ హిట్ కొట్టింది. సో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడ కూడా కోల్పోలేదని చెప్పుకోవచ్చు. సో అట్లా అది ఫ్యాన్ మేడ్ మూవీ కింద మనం చూడొచ్చు. మరొక ఫ్యాన్ మేడ్ మూవీస్ 2 వస్తున్నాయి, ఒకటి వచ్చి ఓజీ, దానికి సంబంధించి కూడా మనకు తెలిసింది సుజిత్ ఎంత పెద్ద ఫ్యాన్ అనేది. అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్. సో 2 బ్యాక్ టు బ్యాక్ సినిమాలు విత్ ఫ్యాన్ మేడ్ సినిమాలని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఏంటంటే వీరమల్లు డైరెక్ట్ కథ, ఓజీ డైరెక్ట్ కథ. ఈ సినిమా వచ్చేసరికి కొంత రీమేక్ అనేది, ఎందుకంటే హరిశంకర్ కొద్దిగా రీమేక్ల విషయంలో ఆయన బాగా చేస్తాడని టాక్ ఉంది కాబట్టి ఎక్కువ రీమేక్ వైపు ఆయన అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఆయన గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ పరంగా చూసుకుంటే నవంబర్లో రిలీజ్ అనే మాట అయితే వస్తుంది, కానీ ఒకవేళ ఆపుకుని నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో రిలీజ్ చేస్తే బెటర్ ఏమో అనే అభిప్రాయాలు అయితే కొంత వ్యక్తం అవుతున్నాయి. అంటే వెంటనే సెప్టెంబర్లో సినిమా వస్తుంది, మళ్ళీ నవంబర్ అక్టోబర్లో వెంటనే రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో అంటున్నారు. ఒకవేళ ఆపుకుని ఏమన్నా నెక్స్ట్ ఇయర్కి వెళ్తారా లేకపోతే ఈ సంవత్సరం రిలీజ్ చేస్తారా అనేది క్లారిటీ లేదు. ఏదేమైనా ఒక ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో ఒక పోలీస్ పాత్ర మళ్ళీ ఒక హిట్ పాత్ర అనే అనిపిస్తుంది మనం చూస్తుంటే.
అయితే పోయినసారి చూసినప్పుడు గబ్బర్ సింగ్లో కూడా పోలీస్ పాత్రే, కానీ అది పూర్తి ఆంధ్ర పాలిటిక్స్కి, ఆంధ్రాకి సంబంధించినటువంటి ప్రాంతంలోనే మనం చూస్తూ వస్తున్నాం. ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేసరికి పూర్తి తెలంగాణ యాస కనిపించేటట్లు కనిపిస్తుంది. అదిగాక చార్మినార్ ప్రాంతంలో తీసినటువంటి కొన్ని విజువల్స్ కావచ్చు, అదిగాక కాకి షర్ట్ కింద లుంగి కట్టినటువంటి కొన్ని సీన్స్ మనకు బయటకు వచ్చాయి ఇప్పటికే. సో ఇది చూస్తూ ఉంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి కథ కింద మనం తీసుకోవచ్చు అంటారా? బహుశా అనుకోవడం ఏంటంటే నేటివిటీ కోసమని వాళ్ళు అట్లా ప్లాన్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇది పాన్ ఇండియా సినిమా కాదు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ తెలుగు రాష్ట్రాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ కథను ప్లాన్ చేసి ఉండొచ్చు, ఒక వైవిధ్యం కోసం. ఇప్పుడు ఆయన పాత్రలో కూడా గబ్బర్ సింగ్లో కూడా ఒక రకమైన మేనరిజం పెట్టారు ఆయనకి. అంటే మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడిగా హరీష్ శంకర్కి పేరుంది. పైగా ఆయన మాటలతో కూడా గారడీ చేయగల కెపాసిటీ ఉంది కాబట్టి మరి పవర్ స్టార్కి మళ్ళీ ఒక ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి హిట్ ఆయన ఇవ్వడానికే ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేసే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి బ్యాక్ టు బ్యాక్ 2 ఫ్యాన్ మేడ్ మూవీస్ రాబోతున్నాయి. సో ప్రేక్షకుల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, అభిమానుల్లో కావచ్చు, అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే ఓజీ మీద అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అది ఓజాస్ గంభీర్ అనే పాత్ర గ్యాంగ్స్టర్ పాత్ర, ఇది పూర్తిగా పోలీస్ పాత్ర. ఇది సినిమా ఈ సంవత్సరం ఒకవేళ నవంబర్ అక్టోబర్లో వస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే వేడి మీద వేడిగా రిలీజ్ చేసినట్టు అవుతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం అనే వాయిదా వేస్తే మాత్రం చెప్పబడుతుంది. ఆ టైంకి వేరే మళ్ళీ పార్ట్ 3 కానీ ఏదైనా కంటిన్యూ చేసుకోవడం బెటర్, నెక్స్ట్ ఇయర్కి ఏమి లేదనుకుంటే. ఏదేమైనా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి రిలీజ్ అయితే దగ్గరలోనే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఒకవేళ నిజంగా రిలీజ్ అనేది 2025లోనే రిలీజ్ అయితే మటుకు సో ఇది ఒక రికార్డు కూడా అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ సినిమా ఈ యొక్క సంవత్సరంలో 3 సినిమాలు రావడాన్ని ఎలా చూడాలంటారు? 3 సినిమాలు ఒకే సంవత్సరం రిలీజ్ అవడం అనేది గ్రేట్. ఈ రోజుల్లో అసలు సినిమా ఒక హీరో సినిమా 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఉన్న టైంలో 3 సినిమాలు ఒకేసారి రిలీజ్ అవడం అనేది కూడా ఒక రేరే. ఎందుకంటే ఆయన ఈ సినిమాలు ఎట్టయినా సరే పూర్తి చేయాలనే టార్గెట్గా పెట్టుకుని కంప్లీట్ చేసినట్టుగా ఉంది. లేదా ఎంత ఫాస్ట్గా వెంటనే ఓజీ పూర్తి చేయడం కానీ ఈ సినిమా పూర్తి చేయడం కానీ మామూలు విషయం కాదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా 2 ఫ్యాన్ మేడ్ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. ఒకటి వచ్చేసి ఓజీ, అదేవిధంగా ఇంకోటి ఉస్తాద్ భగత్ సింగ్. సో 2 సినిమాలలో మంచి హిట్ కొట్టాలని అయితే ఆశిద్దాం. నమస్తే. నమస్తే అండి.